2026లో జనాభా లెక్కలు చేస్తున్నారంట. 2026లో 2027లో కులగణన చేస్తారట. బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అది. దాని జీన్స్‌లోనే, దాని రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది. ఎస్సీలంటే కూడా దాని రక్తంలో వ్యతిరేకత కనిపిస్తది. బహుజనులంటే అస్సలు పడదు. ఆర్ఎస్ఎస్ వోళ్ళు మాత్రం కులాలు లేవని నాటకాలు కొడతా ఉంటుంటారు. నాటకాలు దొబ్బుతా ఉంటారు. మరి బ్రాహ్మిన్స్‌ని ఎందుకు మరి దేవాలయాల్లో నిర్మిస్తారో ఖచ్చితంగా చెప్పి తీరాలి వాళ్ళు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళు చెప్పి తీరాలి. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో పాస్టర్ దగ్గర నుంచి పోప్ దాకా ఎదిగే అవకాశం ఉంది. ఆ ప్రవచనాలు నేర్చుకొని, ఆ నియమ నిబంధనలు పాటిస్తే. ఇస్లాం మతంలో ఉంది, ఇతర మతాల్లో ఉంది. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాటకాలు చేస్తా ఉన్నారు. సరే, మీరు చేసే సర్వీస్ సెక్టార్‌కి హ్యాట్సాప్ చేస్తున్నాను. మీరు సేవలు చేస్తా ఉన్నారు, ఎన్‌జీఓస్ లాగా చేయండి, స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఈ సిద్ధాంతంతోని కులాలు లేవని చెప్పేసి ఆర్ఎస్ఎస్‌లో మరి బ్రాహ్మణీకరణ ఎందుకు చేస్తా ఉన్నారు? 100కు 100 గుడుల్లో నాన్ బ్రాహ్మిన్స్‌ని పెట్టండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్స్ తెలంగాణకి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌లో సిద్దిరామయ్య ఆయన పదవి పోయింది. మరి ఆయన మాట్లాడటానికి ఆయన ఆడడం మరి ఆడుంటాడో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళంటే వీళ్ళేం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు తగ్గుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4.1% ఉన్నోళ్ళు 50 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు 119 మందిలో. అంటే 50%గా కనపడుతుంది. 45-50%గా కనపడుతున్నారు వాళ్ళు అసెంబ్లీలో. మరిగా ఎంతకాలం ఈ రెడ్డి రాజ్యం? మా సాకరాయిలమ్మ కూడా విష్ణు రామచంద్రారెడ్డి మీద పోరాడింది. మా ఐలమ్మ గారి మాత్రం స్ఫూర్తి లేకపోయింది వీళ్ళకి. తెలంగాణ సమాజానికి కూడా సోయి లేకుండా ఉన్నది. 50 మంది ఒక్కలో నుంచి ఎమ్మెల్యేలండి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇది స్వతంత్ర భారతదేశమేనా? సామాజిక న్యాయం ఉందా? వీళ్ళు బీజేపీ వాళ్ళు నాటకాలు దొబ్బుతూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు డెడికేషన్ కమిటీ చేశారు, సకల కుల జనగణన చేసి పేపర్ రిలీజ్ చేశారు పెద్దరగబడిచినట్టుగా. నెక్స్ట్ ఏంటి? పిల్లలకి అన్నారు కానీ భూమి మీద పడేది సరిపోతా? పెంచి పోషించే బాధ్యత లేదా? మీకని జంతువులకు పెద్ద తేడా ఉంది. అవైనా పోషిస్తే కొద్దిగా స్పృహ వచ్చిందా? సకల కుల జనగణన చేశారు, పేపర్లకు రిలీజ్ చేశారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంది? దాన్ని రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కదా, ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది కదా. అని డెడికేషన్ కమిటీ చేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కోర్టు కమిటీ వేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర కమిటీకి. లేకపోతే రాజకీయ కమిటీ వేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వానికి. ఈ రిపోర్టులన్నింటినీ కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతికి వీళ్ళందరికీ పంపించాలి కదా. కొరియర్లు చేయడానికి డబ్బులు లేవా? పోస్టల్ ఛార్జీలకు డబ్బులు లేవా? అయితే మీ మనుషులకి, ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద పన్నులు కట్టిన డబ్బులు మీ అధికారులు ఉన్నారు, వాళ్ళు పోయి బై హ్యాండ్ ఇవ్వకూడదా? మీకు ఇయటానికి పెద్ద నామోషి అవుతుంది. బీఆర్ఎస్ ఒక ఆధిపత్య కుల పార్టీ, బీజేపీ మనోవాద పార్టీ, దానికి అసలు బీసీలు ఎస్సీలు అంటేనే పడదు. కాంగ్రెస్ కూడా ఆగాటనే జరిగింది. మీరు 50 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 79 ఏళ్లలో 50 ఏళ్ళు పైగా 60 ఏళ్ళ దాకా మీ కనుసనలోనే పరిపాలన జరిగింది. సో చేసిన పాపం చెప్పుకుంటే కాదు, దాన్ని పరిష్కారం చేసుకుంటే చేసిన పాపం తీరిపోద్దంటే. కంచైలే గారు ఉన్నాడు, పోయి రాహుల్ గాంధీకి ఒకసారి చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్యాన్ వేసి పండుకొని తిని పండుకుంటున్నాడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లో పెట్టుకుంటా. రాహుల్ గాంధీతో సంబంధం ఉన్నప్పుడు పెద్ద మనిషి పోయి మాట్లాడాలి కదా, 1-10 సార్లు పోయి ఒత్తిడి చేయాలి కదా. ఆయన ఎందుకు చేయనాడో కూడా చెప్పాలి తెలంగాణ సమాజానికి. రేపు తెలంగాణకి ఓట్లు అడగడానికి ఎట్లా వస్తారు 2022లో రాహుల్ గాంధీ చూస్తాం. ఇస్తానన్నది మీరు 50 ఏళ్ల బట్టి అధికారం దొబ్బదెంగి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం హక్కులు వస్తే వాళ్ళని ముందు పెట్టి బీసీలు అణిచివేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తాం లేదా? ఇప్పుడు నాటకాలు దొబ్బుతూ ఉన్నారు. తెలంగాణ అంటే రెడ్లా? 4.01% ఉన్న రెడ్లా? మన బీసీలు మేము 65% ఉన్నాం. నాటకాలు చేస్తాను డ్రామాల కంపెనీ కాంగ్రెస్. మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం జనగణనకు సంబంధించి. ఇళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. ఇంటి నెంబరు, ఇంటి నిర్మాణానికి ఫ్లోరు, మెటీరియల్, ఇంట్లో రేకుల, గుడిసె, పాక, తాటాకుల, స్లాబా వివరాలు తీసుకుంటున్నారు. తాగునీరు అవకాశం ఉందా లేదా, త్రాగునీళ్ళు ఏం తాగుతున్నారు, బాత్రూమ్లు ఉన్నాయా లేవా, ఇట్లా 33-34 ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. 13 ప్రశ్నలు వాళ్ళు, సగం ప్రశ్నలు వాళ్ళే ఫిలప్ చేసుకుంటున్నారు. అది జనాభా లెక్కలేం లేవు. ఎంతమంది ఉన్నారని కోళ్ళు కుక్కలు లెక్కలేసినట్టుగా అవి లెక్కలేస్తూ ఉన్నారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉండగా పశుసంవర్ధక శాఖ లెక్కలేసినట్టుగా వేస్తున్నారు. సకల కుల జనగణన చేయమన్నా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలు తీసుకుంటున్నారు. బీసీలకు సంబంధించి ఇది పరిస్థితిని తెలియజేసుకుంటూ ఉన్నాను. సో రెండో ఫేజ్లో జనగణన చేస్తూ నాటకాలు దొబ్బుతూ ఉన్నారు. 2026 మార్చి 1 నుంచి ఇది కొనసాగిద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి స్టేట్మెంట్లు అర్థమైతే 2025 ఏప్రిల్ 30వ తేదీన జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. ఎస్సీ ఎస్టీలు తీసుకున్నప్పుడు బీసీలు తీసుకోవడానికి, జనానికి తీసుకోవడానికి ఉంది ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ పట్టుద్ది. అంతకంటే ఎక్కువ పట్టితే నాటకాలు దొబ్బుతూ ఉన్నారు తప్పితే వీళ్ళు మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం 1931లో జనాభా లెక్క జరిగితే
ఆ లెక్కల ఆధారంగానే ఇప్పటిదాకా రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం ఓబీసీకి 27% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. 90 ఏళ్ల కాలంలో అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. నిజంగా అభివృద్ధి జరిగినాయంటే ఎస్సీ ఎస్టీల కంటే బీసీలు వెనకబడి ఉన్నారు. కాదంటారా? ఖచ్చితంగా బరాబర్ చెప్తున్నాను, వెనకబడే ఉన్నారు. సో 50% పెంచకూడదని చెప్పేసి ఎవరైనా టీఆర్ఎస్ఆ ఆయనేనా? ఆయనే కదా టీఆర్ఎస్ ఆయన. ఏం పేరు ఆయన పేరు? ఆయన బిల్లు పెట్టాడు, ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మరి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బిల్లు పెట్టి 50% కటాఫ్ పెట్టాడు. కొద్దిమందికి బెర్రెలు బుర్రెలు ఎత్తునని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ 200 సంవత్సరాలు పరిపాలన చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదమే వెళ్ళిపోయింది. 5 ఏళ్ళు ఉండే మీరంతా. సో మాకు సామాజిక న్యాయం లేకుండా అగ్రకులాలకి 10% రిజర్వేషన్ అనేసరికి వామపక్షాలతో సహా టీఆర్ఎస్, జగన్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీతో సహా పోయి సంతకాలు చేసి వచ్చారు. మరి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల నుండి తట్టుకోలేకపోతున్నారు. ఏ కుల పార్టీలు, అగ్రకుల పార్టీలు కావా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ఆయన ఉంటాడు జనసేన పవన్ కళ్యాణ్. డబ్బులు ఉన్నాడికి ఎవరు? చంద్రమనేనా చింతమనేనా? ఎవరు? రమేష్కి ఇచ్చాడు కదా, నాకు ఇంటి పేరు నేనే వస్తుంది. డబ్బులున్న ఆధిపత్య కులాలకు ఇస్తాడు ఆయన. చదువుకున్న వాళ్ళకి, సామాన్య కులాలకి ఆయన సామాజిక న్యాయం పెద్ద సిద్ధాంతాలు చెప్తాడు ఆయన మాట్లాడితే. జన సైనికులు ఏ సైనికులు అయితే మాకెందుకులే కానీ సామాజిక న్యాయం చేయమని అడుగుతున్నాం సైనికులకి. ఎగేసుకొని ఎగరటం కాదు. సో మేము అడుగుతా ఉన్నాం 27% రిజర్వేషన్ కాదు, 42%. అసలు మేమంతున్నాం, మాకంత ఓటు అడుగుతా ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కమ్యూనల్ నియోజకవర్గాలు ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో అనే లెక్కల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేసేదాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించారు. తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, అగ్నికుల, క్షత్రియ వంటి కులాలు వారికి 2-3 సీట్లు కేటాయించి మిగిలిన అన్ని సీట్లు అగ్ర కులాలే ఆక్రమించుకుంటున్నాయి. బీసీలకు ఇచ్చినమని చెప్పేది అయ్యి. సంచార కులాల్లో 80% కులాలు బీసీలో ఉన్నాయి, 20% ఎస్సీలో ఉన్నాయి. వాళ్ళకి ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరిగి ఉపకులాలకు అందాల్సిన అవసరం ఉంది. ఎస్టీలో కూడా ఆ తరహా ఉన్నది. సరే, లంబాడీసిన ఆదివాసీల కోట్లు అది ఒక ఇష్యూ, అది కమిటీ వేసి దాని మీద నిర్ధారణ చేసుకోవాలి. బీసీలకు వచ్చినప్పుడు అసలు అడ్వాన్స్ బీసీలు, మా సాగల మంగళ ఎంబీసీలు, గంగేడ్లోళ్ళు లాంటి వాళ్ళు ఎంబీసీలు, అర్ధ సంచార బీసీలు, కురమల్ లాంటి వాళ్ళు, కురమగోళ్ళలో సంచార బీసీలు, వాళ్ళకి అసలు ఆధార్ కార్డు, రేషన్ కార్డులో లేవు. అందుకోసం అడ్వాన్స్ బీసీ ఏబిసిడి అన్న వర్గీకరణ చేసేయండి. సంచార జాతులు ఎంబీసీలకి సపరేట్ రిజర్వేషన్ అయినా పెట్టండి. ఇది రాబోయే కాలంలో మహోద్యమం అవుతుంది. అడ్వాన్స్ కులాలు కొన్ని దొబ్బకపోయి నాటకాలు తగ్గితే కాదు, భుజాలు వేసుకొని చేయాలి పెద్దన్న పాత్ర. అయ్యలేడు అయ్యజేయట్లా, చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు చేయట్లా, అన్న చేయాలి కదా అని అంటే అడ్వాన్స్ బీసీలు చేయకపోతే మీ కర్మ. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. 29 రాష్ట్రాల్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవి చెప్తాం సరిపోద్ది. మీకు చెమటలు చిందించే అవసరంలా. మీరు 100 ఏళ్ళు నిర్మించుకున్న, 1000 ఏళ్ళు నిర్మించుకున్న పార్టీలు కూడా కుప్పకూలిపోతాయి. అది రెడీగా ఉండండి వాటి కోసం. చేస్తే బీసీ రిజర్వేషన్ చేయండి, లేకపోతే కాలగర్భంలో కలిసిపోవడానికి రెడీగా ఉండండి. సో ఇది పరిస్థితి. 52% దేశవ్యాప్తంగా ఉన్నారు, 56.33% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో పార్లమెంట్లో 542 స్థానాలు ఉంటే బీసీలు 52% నిష్పత్తి ప్రకారం 276 రావాలి. బీసీలకు కావాల్సింది రాకపోగా కేవలం 93 మందే ఉన్నారు. 270 రావాల్సింది 93 మంది ఉన్నారు. అసలు వార్డు నెంబర్కే కొన్ని వార్డు గ్రామ పంచాయతీ 500 ఓట్లున్న గ్రామ పంచాయతీలోనే వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఉన్నాయి. ఇదే దేశం, ఇదే సామాజికం. ఈ దేశంలో ఎందుకు పుట్టినాం అనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి దుర్మార్గుల వలన, దుర్మార్గమైనటువంటి ఆధిపత్య కుల పార్టీల వలన. ఇది ఒక ప్రజాస్వామ్యం. ఆయన ఏం చెప్పిండు, అబ్రహం లింకన్ ఏం చెప్పిండు, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేది. ఉన్నోళ్ళు ఎల్లిగాడు పుల్లిగాడు ఇద్దరే నిలబడతారు, ఆ ఇద్దరిలో ఒకటి కేసు రావాలి. నోటా దాన్ని కూడా పరిణామంగా తీసుకోవాలి. నోటాకిన ఇంత పర్సంటేజ్ వస్తే ఎన్నిక జల్లదని. ఒక 5% వచ్చింది, 10% వచ్చిందంటే నోటాకి ఆ ఎన్నిక జల్లదనేది ఒకటి పెట్టాలి. ప్రజలు ఎంత సంతృప్తుందో అర్థమైంది. సో ఈ విధి విధానాలు ఎట్లున్నాయి? జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం అడుగుతాను. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్నటువంటి 296 స్థానాలకు కనీసం 150 స్థానాలు బీసీలకు ఇవ్వాలి. కానీ 60 నుంచి 90 కూడా 296లో 150కి 60 కూడా రావట్లేదు, సగం కూడా రావట్లేదు. మరి ఎటువైపు ప్రయాణం చేస్తాను? ఓబీసీల సభ్యుల సంఖ్య ఏనాడు 35 మించింది లేదు. ఇక రాజ్యసభ అయితే 100కి 90 నుంచి 99% అగ్రకులాలకే. ఎమ్మెల్సీలు కూడా అదే కథ నడుస్తూ ఉంది. పార్టీ లేదైనా వామపక్షాలతో సహా. సో ఇది పరిస్థితి. సో కాంగ్రెస్ డ్రామాలు నూకటం ఆపి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు నూకటం ఆపి, నువ్వు గెలిచిందే అడ్డగోలుగా మా వల్ల గెలిచినావు, బీసీల వల్ల. డబ్బులు ఇస్తే గెలిచినా అనుకుంటున్నావు. వాళ్ళ మీద వ్యతిరేకత లేని డబ్బులు ఇస్తే ఓటర్ సర్వేలు నీకు తెలియదా?
100కి 30-35% డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. డబ్బులు తీసుకున్న ఓట్లేని వాళ్ళు ఎక్కువ ఉంటారని నీకు తెలియదా? 200 మంది డబ్బులు తీసుకున్నా కూడా ఓట్లేరనేది. సో అందుకోసం నువ్వు ఇప్పటికైనా చేసి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పోతాననుకుంటున్నావు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా నీ ముత్తాత, నీ మనవడు, ముని మనవడు, వాళ్ళ మనవళ్ళ తరాలు కూడా ఇక విష్ణూరు రామచంద్రారెడ్డి పరిపాలన చేద్దామంటే కుదరదు. ఖచ్చితంగా మీ సంగతి దేవుడికి మీ పార్టీని మాత్రం కాలగర్భంలో కలిపేస్తాం. ఇప్పటికే మీరు చేసిన ద్రోహాలకి మీ పార్టీ 4 రాష్ట్రాల్లో చేసిన ఆ 4 రాష్ట్రాల్లో కూడా ఉండదు. తెలంగాణలో అసలు లేకుండా చేస్తాం. బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా నాటకాలు చేస్తూ ఉన్నారు, డ్రామాలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పటికైనా కోర్టుకి డెడికేషన్ కమిటీ రిపోర్టు, పొలిటికల్ కమిటీ రిపోర్టు, రాజకీయ కమిటీ రిపోర్టు వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. వాళ్ళతోనే ఏమైనా ఇప్పిద్దాం కోర్టు కంటే. ప్రభుత్వం టైంల మీద టైం తీసుకుంటుంది. అదేమన్నా సివిల్ కేసా, భూమి పంచాయతీ? అది లెక్కలన్నీ మీ దగ్గర ఉన్నాయి. కోర్టుకి ఇవ్వడానికి ఏముంది? 100 కేసులు మీలాగా రిపోర్ట్ లేని కేసులు కొట్టేశారు. రిపోర్ట్ ఇస్తే అది నిలబడి రిజర్వేషన్ అమలు జరుగుతాయి. దీన్ని బేస్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో సామాజిక న్యాయం జరుగుతుంది. నాటకాలు దొబ్బుతూ ఉన్నాం, నాటకాలు వేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆయన చేసేసి 34% ఉన్న బీసీ రిజర్వేషన్స్ని 15%కి 14% తీసుకొచ్చేసాడు. 50% కటాఫ్ పెట్టి 50% పెంచకూడదు రిజర్వేషన్స్ అని. ఏదో ఒక అగ్రకుల పార్టీ బీఆర్ఎస్. మీరే 50 ఏళ్ళు పరిపాలన చేసి 60 ఏళ్ళు పరిపాలన చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి నాటకాలు దొబ్బుతూ ఉన్నారు. వాడు బీజేపీ వాడు ఒక యాక్టర్. వాడు ఎంత యాక్టర్ అంటే అంత యాక్టర్. వాళ్ళకి ఆస్కార్ అనేది ఇవ్వటం సాధ్యం కాదు, కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకే వస్తాయి. మండల కమిషన్కి వ్యతిరేకంగా కమనల యాత్ర పెట్టి ఆయన రాముడు కూడా మా బీసీఏ. రాముడు కూడా అడుగుతా ఉన్నాం, మా రిజర్వేషన్స్ మాకేయండి, మా ఓటా మాకేయండి అని. బీజేపీ ఆయన 42% రిజర్వేషన్ ఇవ్వండి, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఇస్తాడట. 29 రాష్ట్రాలు ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు పెట్టినో లెక్కలు చెప్పాలి. రిజర్వేషన్స్ ఎంత మాత్రం సామాజిక న్యాయం ఎన్ని రాష్ట్రాలు అమలు చేసిండో లెక్కలు చెప్పాలి. భూమి పంపిణీ ఎన్ని రాష్ట్రాలు అమలు చేసిండో లెక్కలు చెప్పాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, సమాజ అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవి ఎన్నిసార్లు అమలు చేశారు? ఇది మా ఎజెండా. ఇంకా లోకల్ డిమాండ్స్, ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచడం, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం, రిటైర్మెంట్ల కార్యక్రమంలో రిక్రూట్మెంట్లు ఎట్లా చేయాలనేది ఆ వైపుగా ఆలోచన చేయాలి. అలాంటి ప్రణాళిక సిద్ధం చేయాలి. అన్ని అమ్మకదొమ్మే కార్యక్రమాలు, అంబానీ ఆదాయాలను బాగు చేయటం, బహుళజాతి సంస్థలకి రెడ్ కార్పెట్లు వేసి మోకరిల్లటం తప్ప మరొకటి కనిపించట్లేదు. ఒక ఎడ్ల బండి పోతుంటే ఆ ఇంటికి కుక్కంట ఎడ్ల బండి మధ్యలో నడుచుకుంటా ఇంటికి వచ్చి ఆయాసపడుతూ నీళ్ళు తాగుతుందంట. రెడ్లకి ఇంకా నీళ్ళు కాడికి పోవాలి. బీజేపీ లేకపోతే మాకు వ్యవస్థ నడవలేదా? మీరు విశ్వ హిందూ పరిషత్ ఏమన్నా మీరు పుట్టకముందు మీ తాతలు, మీ ఆర్ఎస్ఎస్ జనసంఘ పార్టీ పుట్టకముందు, వాళ్ళ తాతలు పుట్టకముందు, వాళ్ళ జయజమ్మలు పుట్టకముందు మేము హిందువులం. ఈ దేశంలో ఈ దేశ వారసత్వ సంపద మాకు తెలుసు. దాన్ని కాపాడుకుంటాం. హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడుకుంటాం. ఆచార వ్యవహారాలను మంచి ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం. వరకట్న దురాచారం, సతీసాగమనం లాంటి ఖచ్చితంగా తీసిపడేస్తాం. అలాంటి సనాతన పురాతనాలు పనికిమాలిన ఏమైనా ఉంటే తీసిపడేస్తాం. సూర్య నమస్కారం చేయటం, డి విటమిన్ వస్తే దాన్ని కొనసాగిస్తాం. యోగా ఆరోగ్యానికి మంచిది, దాన్ని కొనసాగిస్తాం. మంచి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొనసాగిస్తాం. దానికి మేమే ప్రతినిధులం, మేమే బీసీలం, ఈ దేశ మూలవాసులం. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం కావాలన్నా మా రిజర్వేషన్స్ మాకు ఇస్తారని చెప్తాను. నాటకాలు పనిచేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ ఇది కానీ ముఖ్యమంత్రిని చేస్తాడు. పెట్టలేనమ్మంటే ఎక్కువ పోగులు ఎత్తుకుందంట. మీరు గెలవరు, సావరు. మీరు గెలిచేది లేదు, వాళ్ళు లేదు, వాళ్ళు లేదు, సూళ్ళు లేదు. కొడుకు పేరు సోమలింగం అని, పెళ్లి సుమందమే కుదరలేదు, మనవాడి పేరు పెట్టారట సోమలింగం అని. మీకు అసలు రాజ్యమే రాలేదు, బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని డ్రామాలు. అంతమంది చంద్రబాబు నాయుడు వేసిపోయాడు ఆర్ కృష్ణకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి. తెలుగుదేశం తెలంగాణలో ఎట్లా గెలవదని. ఇప్పుడు ఈ బీజేపీ ఎవరు చదువుకున్నారు? అంతా ఒకటే బ్యాచ్ కదా, ఒకే గూటి పక్షులు కదా. సో బీసీ రిజర్వేషన్స్ 3 అగ్రకుల పార్టీలే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ యొక్క ఆర్ఎస్ఎస్కి నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు సేవలకి వేస్తారు. మీరు సేవలు చేస్తున్నారు. నేను మా వాళ్ళు చేయలేనటువంటి సేవలు, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ చేయలేని సేవలు చేస్తూ ఉన్నారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ దేశ సమైక్యత కట్టుబడి ఉన్నాం, దేశభక్తికి మేము కట్టుబడి ఉన్నాం. మీకంటే ముందు నుంచి ఉన్నాం. మా ఊళ్ళో ఫైట్స్ కూడా చేశారు, సాయుధ పోరాటాలు ఉన్నారు. నేను మళ్ళీ దేశ ఉద్యమాలు ఉన్నాను. నా బంధువులు, చుట్టాలు, పక్కన నా స్నేహితులు ఉద్యమాల్లో ఉంటారు. క్రియాశీల ఉద్యమాలలో ఈ దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి అందులో తేడా అనేది ఇప్పటికే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. సో మీ విశ్వ హిందూ పరిషత్ అట మీరు ఎవరికి ప్రతినిధులు? మీరు పుట్టకముందే మేము హిందువులం. మీరు ఎవరికి ప్రతినిధి? మీరు సెల్ఫ్ డిక్లరేషన్, విజిటింగ్ కార్డ్ డిక్లరేషన్,
కులాలు లేవు, మతాలు లేవు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాటకాలు చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మీరు సమాధానం చెప్పి తీరాలా. బ్రాహ్మణ కులం లేదన్నప్పుడు మీరు స్పష్టంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అన్ని కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరినీ దానికి సంబంధించిన కోర్సులు పెట్టి పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ పెడతారు కదా, ఇంజనీరింగ్ అట్లా కోర్సులు పెడతారు కదా, మెడికల్ కోర్సులు పెడతారు కదా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోర్సులు పెడతారు కదా, అట్లా నేర్పి దేవాలయాలకు పంపించాలి. కులాలు లేవంటున్న డ్రామాలు జరుగుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రాజీయే లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది నగరాలు చేస్తే. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బరాబర్ చెప్తా ఉన్నాం. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ న్యూస్.